నోరు పారేసుకున్న దర్శకుడు ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ అని నిన్న మొన్న ఒక వీడియో చూసామండి. అబ్బో, మరి బాలకృష్ణని అనేంత దమ్మెవడకుంది. ఒకవేళ ఎవరన్నా అన్నా కూడా ఆ ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తారు కదా అనుకున్నాం. ఆ తర్వాత తెలిసింది ఆ అన్నది తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ అని. మనవాడది ఏదో గార్డియన్ మూవీ అట, ఏదో చిన్న సినిమా అనుకుంటా. ఆ ఫంక్షన్ లో మాట్లాడాడు. సరే, అసలు ఏమన్నాడు అని వెతికితే யாராவது அவரை பார்த்து எதுல ஏதோ ஆப்போசிட் கேங்கு. సరే, ఏదో ఫస్ట్ ఆ పాయింట్స్ లోనే ఏదో చూపించాడు. ఇది బాలకృష్ణ గురించి చెప్పాడా ఏంటని చెప్పి వింటుంటే అర్థం కాల. మనకి తమిళ తెలుసున్నా కూడా మధ్యలో ఏంటి అసలు బాలకృష్ణ సందర్భం ఎక్కడ అంటే, సరే లక్కీగా ఏంటంటే ఆల్రెడీ అప్పటికే రచ్చ అయినట్టుంది. ఆ కింద కామెంట్స్ లో ఒక ఆయన పెట్టాడు, బాబు బాలయ్య టాపిక్ చూడాలనుకుంటే డైరెక్ట్ గా 8:20 దగ్గరికి వెళ్ళిపోండి అబ్బా, ముందంతా టైం వేస్ట్ చేయకండి అని. పాపం ఎవడో ప్రవీణ్ కుమార్ మనవాడు ఎవడో అయింటాడు. సరే, ఒకసారి మళ్ళీ క్లిక్ చేద్దాం. మీరు ఆల్రెడీ ఇప్పటికే ఈ ఇష్యూ గురించి తెలుగులో చదువుంటారు అనుకోండి, కాకపోతే నేరుగా తమిళంలో ఒకసారి చూసి చెప్తే బాగుంటుంది కదా అని చూస్తాం అనమాట. బాలకృష్ణ పడం తెలుగు జ్ఞాపకం వస్తుంది అంటున్నాడు. బాలకృష్ణకు யாராவது அவரை பார்த்து அப்படின்னு சிரிச்சிட்டா போதும் அவருக்கு ஒரே கோவம். ఎందుకు బాలకృష్ణకి వచ్చి ఆ వంద అంటుంటారు తమిళ వాళ్ళు, మధ్యలో బాలకృష్ణకి వచ్చి అంటుంటారు. అంటే బాలకృష్ణకి ఎవరైనా తన వెంపు చూసి నవ్వితే చాలా కోపం వస్తుంది. ఆయన ఎందుకు నవ్వుతున్నారు, ఓహో, ఆయన ఎందుకు నవ్వుతున్నారని మనవాడు కూడా తెలుగులో అన్నాడండి. ఓ నైస్. ఎందుకు నవ్వుతున్నారు, ఆయన ఎందుకు నవ్వుతున్నారు అంటే ఎందుకు నవ్వుతున్నారు అన్నప్పుడు ప్యాంటు కూడా లాక్కుంటాడు ఆయన. ఈ కేఎస్ రవికుమార్ గారు బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడు. ఎరా ఎందుకురా నవ్వుతున్నారు అన్నప్పుడు మరి ఆయన కూడా అలా ప్యాంట్ లాక్కుంటాడా, లేకపోతే ఇది కేఎస్ రవికుమార్ గారి మేనరిజమా? ఇతరులను వెక్కిరించేటప్పుడు ఈయన ప్యాంట్ లాక్కుంటాడా అన్నది మనకి క్లారిటీ లేదనుకోండి, లేకపోతే ఒరిజినల్గా ఆయన అలవాటు, అది మనకు తెలీదు. ఎందుకు నవ్వుతున్నారు அப்படின்னு அப்படின்னு ஒருத்தரும் யாராவது கூப்பிட்டு ஏண்டா சிரிச்ச, ఎదుగురా ఎన్న పది సిరిగిరా அப்படின்னு. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచి ఏంట్రా ఎందుకు నవ్వావు అంటట, ఎదుగురా ఎన్న పది సిరిగిరా அப்படின்னு. ఏం చూసి నవ్వుతున్నారా అంటట. ஒன்றும் இல்லை சார். అబ్బాయి ఏం లేదు సార్, ఏం లేదు సార్ అంటుంటారు వాళ్ళు. ஒரு வாட்டி ஏதோ ஒரு இவன் சரவண மாட்டினான். எப்படின்னா பாபு ఫ్యాన్ ఇలా తిప్పి அப்படின்னு இவன் ఫ్యాన్ తిరిపిட்டு அவருக்கு. ఓహో, ఫ్యాన్ ఇలా తిప్పి తిరిపిట్టారని మళ్ళీ తమిళంలో చెప్పాడు. మొత్తానికి వీళ్ళకి తమిళ వాళ్ళు ఇదివరకు తెలుగు మాట్లాడటమే సరిగ్గా మాట్లాడేవారు కాదు, అసలు నేర్చుకునేవారే కాదు. ఈ మధ్యకాలంలో మొత్తానికి ఈ టాలీవుడ్ విజయాల వల్ల తెలుగు నేర్చుకున్నారు. నేర్చుకోండి మాట్లాడండి. ఫ్యాన్ ఇలా తిప్పి ఇవన్ ఫ్యాన్ తిరిపిட்டு அவருக்கு. ఎప్పుడైనా కానీ తమిళ వాళ్ళు తెలుగు సరిగ్గా మాట్లాడలేరు, తెలుగు వాళ్ళు తమిళం బాగా మాట్లాడగలుగుతారు. ఇప్పుడు మన బాలు గారే తీసుకోండి, ఎస్పీ గారు, ఆయన తమిళం ఎంత న్యాచురల్గా పాడతాడంటే అంత అద్భుతంగా పాడతాడు. అదే తమిళ వాళ్ళు తెలుగులో చేసినప్పుడు కొంచెం మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓహో, ఫ్యాన్ పక్కకు తిప్పేసరికి విగ్గు కదిలిపోయిందట. ఈ శరవణన్ అనేవాడు నవ్వేశాడు. ఓకే, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు బాలయ్య. అయ్యో, మన అసిస్టెంట్ని కొట్టేలా ఉన్నాడే అని. ఓహో, ఎవడరా నువ్వు అంటే, లేదండి మన అసిస్టెంట్ డైరెక్టరే, బయటవాడు ఏం కాదు అన్నాడు. అంటే బయటవాడు కాకపోతే నవ్వే ఇచ్చిన మనవాడు ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చాడా? బాలకృష్ణ లోపల వాడిని అయితే కొట్టడు, బయట వాడిని అయితే కొడతాడేమో కానీ అని అనుకున్నాడా? అరే, బాలకృష్ణ ఫ్యాన్స్నే కొట్టిన సందర్భాలు ఉన్నాయిరా బాబు, నీకేం తెలుసు? మనవాడే అని చెప్పి రక్షించేస్తావా? పిచ్చోళ్ళ ఉన్నావే. మనవాడే సార్, మన అసిస్టెంట్ అంటే ఇంకా గట్టిగా కొట్టే ఛాన్స్ ఉంది. ఇక్కడ కామెడీ ఏంటంటే, లేదు వీడు మనవాడు కాదు, ఆపోజిట్ గ్యాంగ్ అన్నాడట బాలకృష్ణ. అంటే వీడు ఆపోజిట్ గ్యాంగా మన గ్యాంగా అన్న స్పృహ బాలకృష్ణకి నిత్యం ఉంటుందేమో, మరి ఉందేమో అప్పుడు కూడా. మరి అందుకే నవ్వాడు అంటే వాడు ఖచ్చితంగా ఆపోజిట్ గ్యాంగే అయి ఉంటాడు అని ఆయన అనుకున్నట్టున్నాడు. చెప్పండి, నా అసిస్టెంట్ అదే నా అసిస్టెంట్ డైరెక్టర్ సార్ సరవణన్ సార్. చెప్పండి,
మొత్తం మీద ఆపోజిట్ గ్యాంగ్ తనని చూసి నవ్వుతూ ఉంటారు, తనని వెటకారం చేస్తూ ఉంటారు అనే స్పృహ కలిగి ఉండడం నిజంగా గ్రేట్. అబ్బాయి ఇవన్నీ ఈయన కల్పితామని అంటున్నారు కానీ మాకైతే నిజంగా జరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఒక ఫోటో సెషన్ కూడా చూసాం, ఈవిడ మనవాడైనా వాడికైతేనే ఫోటో ఇస్తానని చెప్పి ఆ వీడియో కూడా ఒకటి ఉంటుంది. చెప్పండి. ఆపోజిట్ గ్యాంగ్ ఇప్పుడు కూడా అవుతున్నారు చూడండి. அப்படி இன்னும் அடிக்க எழுந்துட்டாரு. நான் வந்து ஸோ அவருக்கு வந்து எப்போவுமே ஒரு டவுட் இருக்கும் யார். ఓహో, ఆయనకి ఎప్పుడూ ఒక డౌట్ ఉంటుంది తను చూసి ఎవరైనా నవ్వుతున్నారేమో అని. నిజమే పాపం, ఇప్పుడు బయట అంతా కామెడీ చేస్తున్నారు, రకరకాల ట్రోల్స్ రన్ అవుతుంటాయి బాలకృష్ణ మీద కూడా. పాపం అవన్నీ ఆయన వరకు చేరతాయా లేదా, చేరినా పట్టించుకోరులే అనుకుంటాం కానీ జనరల్గా వాళ్ళు ఎప్పుడో ఒంటరిగా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకున్నప్పుడు ఎప్పుడో చూస్తూనే ఉంటారు ఇవన్నీ. ఇప్పుడు పైకేదో తన మీద జరిగే ట్రోలింగ్స్ అవన్నీ ఏమీ తెలియనట్టుగా ఏదో గంభీరంగా ఉంటారు కానీ ఇంటర్నల్గా వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళు ఏమీ తెలియతకు వాళ్ళేం కాదు కదా. జనం నా గురించి ఏమనుకుంటున్నారో అన్నది నాకు తెలియదు అన్నట్టుగానే ప్రవర్తించాలి, లేకపోతే అలాగా గంభీరంగా ఉండలేరు పబ్లిక్లో. ఓడాడే நீ ஏன்டா நிக்கிறேன்னா அப்போ திட்டி போ அந்த பக்கம் அந்த அப்படின்னு சொல்லிட்டு அவனை திருப்பி விட்டேன். అందుకనే బహుశా ఎప్పుడైనా ఎవరన్నా నవ్వుతుంటే కొంచెం డౌట్ వచ్చి ఉంటుంది, పెద్ద అందులో ఆశ్చర్యం ఏముంది. ఆయన ரொம்ப நல்ல మనిషి. ఓ మళ్ళీ అబ్బో ఆయన చాలా మంచి మనిషి అంటున్నాడు. ఓహో మళ్ళీ సోపా நைஸ் டு பழக்கத்து இதுலெல்லாம் வந்து ரொம்ப நல்லவர். ஆனால் ஒரு எதில் விதத்தில் ஒரு చిన్న డౌట్ இருக்கும் அவர். చాలా మంచివాడు, కాకపోతే ఏంటంటే ఏదైనా చూసాడంటే మాత్రం డౌట్ అట. తనకేదో తీసే బరువు అంతా తీసి మొత్తానికి నల్లవర్ అని చెప్పి మొత్తం నలుపు రాసిన నల్లవర్ అన్నవరా, మంచి, వెరీ గుడ్, నైస్, వెరీ గుడ్. సరే మొత్తానికి బరువు తీసిన పన్నెండుకి మళ్ళీ నల్లవర్ అని చెప్పి, నల్ల అంటే మంచిలేండి తమిళంలో, నల్లవర్ అంటే మంచివాడని. సరే కానీ ఈ మధ్యలో ఈ కెమెరా ఎందుకు ఇలా పెట్టాడు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడండి, మధ్యలో కెమెరా హన్సిక్ మీదకి తిప్పాడు, నవ్వుతారు ఎవరైనా నవ్వుతుంటే డౌట్ ఆయన కనగానే. ఆపోజిట్ గ్యాంగ్ ఇప్పుడు కూడా అవుతున్నారు చూడండి. அப்படி இன்னும் அடிக்க எழுந்துட்டாரு. நான் வந்து போடாடே நீ ஏன்டா நிற்கிறேன்னா அப்போ திட்டி போ அந்த பக்கம் அந்த அப்படின்னு சொல்லிட்டு அவனை திருப்பி விட்டேன். ஸோ அவருக்கு வந்து எப்போவுமே ஒரு డౌట్. ఇప్పుడు ఈ హన్సిక్ కేసు తిప్పాడు, ఏదో తన పాపం అందరితో పాటు నవ్వుతుంది, అందరూ నవ్వుతున్నారు, పక్కన ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు, ఆ చిన్నపిల్ల మాత్రం ఏదో సెల్ ఫోన్ చూసుకున్నట్టుంది, మిగిలిన వాళ్ళు వెనకాల వాళ్ళు అందరూ పక్క వాళ్ళు అందరూ నవ్వుతున్నారు. ఈ అమ్మాయి కూడా పాపం సెలబ్రిటీ కాబట్టి ఈవిడ కూడా నవ్వింది. అసలే మన బాలయ్య అభిమానధనుడు. ఇప్పుడు మయసభలో దుర్యోధనుడు కాలు జారి పడ్డప్పుడు కూడా ఎవరు చూడకుండా ఉంటే నవ్వకుండా ఉంటే ఆయన కోపం వచ్చేది కాదు. ఇప్పుడు మరి హన్సిక్ కూడా ఇదంతా నవ్విందంటే మరి ఆయన కోపం రావచ్చు. పంచాలి ఏమే నన్నే చూసి నవ్వుతున్నావు అంటాడేమో తెలియదు కానీ పాపం అనవసరంగా ఈ కెమెరామెన్ హన్సిక్ని ఇరికించాడు. ఇప్పుడు జనరల్గా ఎవరైనా స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఏదో జోక్స్ చేస్తున్నప్పుడు క్యాజువల్గా నవ్వుతాం, అంతేగాని అదేదో బాలకృష్ణ తక్కువ చేయడానికి ఈ అమ్మాయి నవ్వింది అని అనుకోలేము. సరే ఏమైనా కెమెరామెన్ కూడా చాలా తెలివైన వాడు, హన్సిక్ని కూడా ఇరికించాడు. ఏదైనా మన తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టినటువంటి కేఎస్ రవికుమార్ మరి పగ తీర్చుకోవాల్సిందే అన్నట్టుగా కొంతమంది ఇది వీడియోలు పెట్టారు కొంతమంది వీళ్ళు ఎవరో. కానీ ఇతను ఒక T1 వాళ్ళు ఎవరో తెలుగు ఎవరో మంచి పాయింట్ ఒకటి పెట్టారు. ఇప్పుడు బాలకృష్ణని ఎందుకండి విమర్శించడం, ఇప్పుడు బాలకృష్ణ అనేవాడు డైరెక్టర్కి సరెండర్ అయిపోతాడు. ఒకసారి కనుక సినిమా ఒప్పుకుంటే పాపం అతను ఏం చెప్తే చేస్తాడు. అందువల్లే సినిమాలు ఒక్కోసారి సూపర్ హిట్ అవుతాయి, ఒక్కోసారి సర్వనాశనం అయిపోతుంటాయి. అంటే డైరెక్టర్స్ హీరో అని అంటారు బాలకృష్ణని. ఒక్కసారి సినిమా ఒప్పుకున్నాక కథలు వేలు పెట్టి కిలకడాలు ఇవన్నీ చేయడు. మరి అలాగే డైరెక్టర్స్కి అంత విలువిచ్చే ఆయనకి ఈ కేఎస్ రవికుమార్ ఏ సినిమాలు ఇచ్చాడే అంటే, మనవాడు చరిత్ర మంచిదే, గట్టిదే, మంచి సినిమాలు తీశాడు. తీసిన సినిమాలు ఎక్కువైనా బాగా పేరు వచ్చిన సినిమాలు తక్కువ. నరసింహ, దశావతారం అలాంటివే చెప్పుకోవాలి. ఆ తర్వాత రజనీకాంత్తో తీసిన లింగా కానీ ఇలాంటి సినిమాలు ఏవి పెద్ద గొప్పగా ఉండవు. మనవాడు నాగార్జునకు కూడా బాగా నచ్చాడని ఒక ఫ్లాప్ ఇచ్చాడు. చిరంజీవికి కూడా స్నేహం కోసం అనే ఫ్లాప్ ఇచ్చాడు. బాలకృష్ణకి జయసింహ, రూలర్ అనే సినిమాలు చేశాడు, రెండు కూడా బాగా ఆడలేదు. ఏదో సింహ అనే సెంటిమెంట్తో మరి ఆ జయసింహ ఏమైనా బాగుందని టాక్ ఏమైనా తెచ్చారేమో తెలియదు కానీ ఏదేమైనా మనవాడు మరి అద్భుతమైన సినిమాలు ఏమీ ఇవ్వలేదు బాలకృష్ణకి. అయినా కూడా ఎప్పుడు బాలకృష్ణ ఇతన్ని విమర్శించలేదు. ఇతనే కాదు అసలు బాలకృష్ణ ఎవరిని కూడా డైరెక్టర్గా ఎవరిని ఎప్పుడు విమర్శించలేదు. ఇతను నాకు ఫ్లాప్ ఇచ్చాడని కామెంట్ చేయలేదు, బాగా చేస్తే పొగిడాడు తప్ప. సో మరి అలా ప్రొఫెషనల్గా ఉండే హీరోని మీరు వేరే మీటింగ్లో, అది కూడా ఏదో సందర్భం లేకుండా ఎందుకు అతన్ని కించపరచడం అని ఒక మంచి పాయింట్ లేవనెత్తాడు ఇతను. బట్ ఇక్కడ ఏంటంటే ఆ డైరెక్టర్ ప్రతిభ గురించి ఎప్పుడు బాలకృష్ణ కామెంట్ చేయలేదు.
కానీ ప్రతిభ కంటే ఎప్పుడు కూడా ప్రవర్తన అనేది ఎప్పుడు కూడా కామెంట్స్కి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఏదేమైనా మనవాడిని మనం తిట్టుకుంటే, అంటే మన ఇక్కడ బాలకృష్ణని కామెంట్ చేయగలిగే దమ్ము అది ఎవరికి లేదనుకోండి, ఎందుకంటే ఫ్యాన్స్ మీద పడిపోతారు. కాబట్టి బయటవాడు వచ్చి ఏదైనా అన్నప్పుడు మనకు కొంచెం ఎక్కువ పౌరుషం వచ్చేస్తుంటుంది. ఆ మామగారి సినిమాలో కోట శ్రీనివాసరావు సీన్ ఒకటి ఉంటుంది. ఎవరో అతన్ని పర్సనల్గా ఏదో అంటే బయట ఊరోడు వచ్చి మన ఊరోడిని కొట్టేశాడు అని చెప్పి దాన్ని ఒక ఊళ్ళ మధ్య ఇష్యూలాగా చేయబోతాడు. మరి ఇప్పుడు మనం కూడా అలాగే బయట ఎవడో తమిళ వాడు వచ్చి మా తెలుగు వాడిని ఇలాగ అన్నాడు అని చెప్పి హడావిడి చేయాలా, తెలుగు జాతి గౌరవాన్ని గింజపరిచే విధంగా అని మనం ఏమన్నా బాధపడాలా, పోరాటం చేయాలా? అంటే ఏమో మన బంగారం మంచిదైతే మనం అవకాశం కల్పించకపోతే ఏ ఇబ్బంది ఉండదు అనుకోండి. అయిపోయావు మీతో పాటేనా మీతో పాట గుండ్రాలు కొట్టాలా? ஸோ அவருக்கு வந்து எப்பவுமே ஒரு டவுட் இருக்கும். யாரு ஒரு நாயினோ சம்பேశారా దేవుడు విరాయ్ సుబ్బయ్య వెంకయ్య వెంకటేశ్వరరావు రండి 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 పక్కూరోడు వచ్చి మనూరోడు మీద చేయి చేసుకున్నాడు. ఇప్పుడు మనందరం కలిసి అనంత చూడాలి. కానీ ఏదేమైనా ఒక పాయింట్ అయితే ఉంది. తమిళ వాళ్ళు ఈ మధ్య టాలీవుడ్ బాగా పైకి వచ్చిన తర్వాత కొంత పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. అయితే మరి బాలకృష్ణనే ఎందుకు టార్గెట్ చేశారు? మొన్న విచిత్ర అనే అమ్మాయి కూడా వచ్చి ఆ కాస్టింగ్ కోచ్ గురించి ఏదో మాట్లాడింది. వాళ్ళెవరు మరి చిరంజీవి గురించి కానీ, నాగార్జున గురించి కానీ, వెంకటేష్ గురించి కానీ తప్పుడు విమర్శలు చేయలేదు, కామెడీ చేసి నవ్వలేదు. ఆఖరికి తాజాగా రజనీకాంత్ మీద కూడా విమర్శలు వచ్చాయి తప్ప వాళ్ళ మీద ఎప్పుడు రాలేదు. సో ఏదైనా కానీ నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు కొంత మన సైడ్ కూడా మిస్టేక్ ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి. కానీ మరోపక్క ఇంకో విషయం ఏంటంటే, తాజాగా ఆ అంబానీ వాళ్ళ ఫంక్షన్లో ఈ ఖాన్లందరూ కలిసి రామ్ చరణ్తో కలిసి స్టేజ్ మీద స్టెప్స్ వేసినప్పుడు షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ని అవమానపరిచిన విషయం ఒకటి నడుస్తోంది. రామ్ చరణ్ని స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు ఇడ్లీ వడ సాంబార్ అనేదో అన్నాడు మనడు. అబ్బే అది అవమానించడం కాదు, అతని సినిమాలో ఏదో పాటో సందర్భం డైలాగ్ ఏదో ఉంది, అందువల్ల అలా పిలిచాడు తప్ప అని చెప్పి ఆ సాక్షి వాళ్ళు ఎవరో వెనకేసుకొచ్చారు. కానీ ఖచ్చితంగా అలా పిలవడం అవమానకరమే. ఎందుకంటే హిందీ వాళ్ళు సౌత్ని వెటకారం చేయడానికి ఇడ్లీ సాంబార్ అన్నది వాడుతూ ఉంటారు ఎప్పటి నుంచో. ఇవన్నీ బతుకమ్మ అని చెప్పి వాళ్ళు క్లబ్ డ్యాన్సే పెట్టిన వాళ్ళు. సో ఇంటెన్షనల్గానే అవమానించినట్టు భావించాల్సి వస్తుంది. అక్కడ రామ్ చరణ్ మిస్టేక్ కూడా ఏమీ లేదు. అతను ఎక్కడా కూడా పొగరుగా ప్రవర్తించడం కానీ, అహంకారంతో మాట్లాడడం కానీ అలాంటి లక్షణాలు ఎప్పుడూ చూపించలేదు. మరి అలాంటప్పుడు ఊరికే అలా పిలిచి కించపరచడం ఎందుకు? సరే, అకారణంగానో సకారణంగానో తమిళ వాళ్ళు, హిందీ వాళ్ళు మొత్తానికి అవకాశం కుదిరినప్పుడల్లా మన తెలుగు వాళ్ళని కొంచెం తక్కువ చేయడానికి చూస్తున్నారు. అయితే మనం పెద్దగా బాధపడిపోవాల్సింది లేదు. ఒకసారి ఆ మోహన్ బాబు మీటింగ్లో నాగేశ్వరరావు గారు అన్నారు, ఒకరు మన చూసి అసూయ పడుతున్నారు అంటే ఒక విధంగా మెచ్చుకున్నట్టే అని. పిచ్చివాడు కదండి, అంతకంటే ఏమైనా ఉందా? అనేక మంది ఈర్ష్యపడితేనే కానీ నా అదృష్టం తెలియదు. ఈర్ష్యపడేవాళ్ళు లేకపోతే మన వ్యక్తిత్వం వృధా. ఈర్ష్యపడ్డారు అంటే మనల్ని మెచ్చుకున్నట్లే. ఈర్ష్యపడ్డారు అంటే మనల్ని మెచ్చుకున్నట్లే. సో టాలీవుడ్ బీ హ్యాపీ, వీళ్ళ వేషాలన్నీ గమనించండి. కాకపోతే గుడ్డిగా మనందరం తెలుగు వాళ్ళం, ఇది తెలుగు జాతి అని చెప్పి మనం వెనకేసుకొచ్చేటప్పుడు మన వైపు కూడా మిస్టేక్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవడం తప్పనిసరిగా అవసరం. అప్పుడే మనం నిజమైన తెలుగు వాళ్ళం. ఇట్లాంటి సమయంలోనే మనందరం కలిసికట్టుగా ఉండాలి. రండ్రా రండి, ఎవరది? ఏయ్, ఒక్కక్షణే నడువులు ఎరగొడుస్తా, కాళ్ళు ఇరిచేస్తా, చంపేస్తా, రండ్రా. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.